హాయ్, వెల్కమ్ టు స్టాండర్డ్ కార్స్. ఈరోజు మీ అందరికీ ఇండియాలో ఉన్న హైబ్రిడ్ కార్స్ గురించి క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. అసలు హైబ్రిడ్ కార్స్ టెక్నాలజీ అంటే ఏందో ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం లేదు, జనరల్గా టూ పవర్ సోర్సెస్ని కలిపి వర్క్ చేసే టెక్నాలజీనే హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు. సో అది కార్స్లో ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా ఇంతకుముందు మన కార్స్లో ఐస్ ఇంజన్స్ ఉంటుండే, అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. సో ఇప్పుడు ఆ ఐస్ ఇంజన్స్లో మనం పెట్రోల్ ఆర్ ఇంకా డీజిల్ వాడుతుండే. సో ఆ ఐస్ ఇంజన్ నుంచి వచ్చే పవర్కి ఇంకొక పవర్ సోర్స్, అంటే ఎలక్ట్రిక్ పవర్ సోర్స్, అది మనం ఒక ఎక్స్ట్రా మోటార్ పెట్టి అందులో నుంచి వచ్చే పవర్ని, ఈ ఐస్ ఇంజన్ నుంచి వచ్చే పవర్ని, రెండు పవర్స్ని యూజ్ చేసుకునే దాన్ని హైబ్రిడ్ టెక్నాలజీ ఇన్ కార్స్ అంటాం. సో వాటినే బేసిక్గా హైబ్రిడ్ కార్స్ అంటాం. సో ఇప్పుడు మీకు హైబ్రిడ్ కార్స్ అంటే ఏందో అర్థమైంది సింపుల్గా. ఇప్పుడు మనం అసలు ఈ హైబ్రిడ్ కార్స్ ఎందుకు వాడతామంటే బేసిక్గా మన మైలేజ్ పెంచడానికి, ఇంకా కొంచెం స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ఇంకా పొల్యూషన్ తగ్గించడానికి కోసం. ఇప్పుడు మనం అసలు ఈ హైబ్రిడ్ కార్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ హైబ్రిడ్ కార్స్లో జనరల్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది మైల్డ్ హైబ్రిడ్ ఆర్ స్మార్ట్ హైబ్రిడ్, సెకండ్ది స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆర్ ఫుల్ హైబ్రిడ్, థర్డ్ది ప్లగ్ ఇన్ హైబ్రిడ్. సో ఇప్పుడు మనం ఈ 3 టైప్స్ గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం మైల్డ్ హైబ్రిడ్ ఆర్ స్మార్ట్ హైబ్రిడ్ గురించి తెలుసుకుందాం. ఏం లేదు, ఇది పెద్ద తోపు టెక్నాలజీ ఏం కాదు. దీంట్లో సింపుల్గా మన ఐస్ ఇంజన్స్లో ఇంతకుముందు ఆల్టర్నేటర్ ఇంకా సెల్ఫ్ మోటార్ ఉంటుంది కదా, ఆ రెండు తీసేసి దాని ప్లేస్లో ఒక కాంపోనెంట్ యాడ్ చేస్తారు, అది ఐఎస్జీ. ఐఎస్జీ అంటే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్. సో ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే మన ఆల్టర్నేటర్ చేసే పని అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం, ఇంకా మన సెల్ఫ్ మోటార్ చేసే పని సెల్ఫ్ స్టార్ట్ చేయడం కోసం. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైనా కారు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఇది స్టార్ట్ స్టాప్ మెథడ్లో ఇంజన్ కట్ ఆఫ్ చేసి అప్పుడు ఈ ఐఎస్జీతో కార్ని మూవ్మెంట్ చేస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్గా మన ఐస్ ఇంజన్కి ఒక హెల్పర్ లాగా పనిచేస్తుంది, ఒక హెల్పర్ మోటార్ లాగా పనిచేస్తుంది. సో దానివల్ల మనకు కొంచెం పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, కొంచెం మనకు మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఐఎస్జీ గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం జనరల్గా కార్ మూమెంట్లో ఉంటుంది కదా, మంచి స్పీడ్లో ఉంటుంది కదా, అప్పుడు మనం సడన్గా ఏదైనా సిగ్నల్ కానీ ఏదైనా వెహికల్ అడ్డం వచ్చినప్పుడు మనం బ్రేక్ చేస్తాం. సో అప్పుడు ఆ బ్రేక్ నుంచి వచ్చే ఎనర్జీని రీజనరేటివ్ బ్రేకింగ్ ప్రాసెస్లో ఆ ఎనర్జీని స్టోర్ చేసుకొని ఈ ఐఎస్జీ మోటార్ అనేది బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సో బేసిక్గా మనకి ఈ మైల్డ్ హైబ్రిడ్ ఆ స్మార్ట్ హైబ్రిడ్ ఉన్న కార్స్లో కొంచెం బ్యాటరీ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇంత చెప్పినావు కదా, మరి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మన కార్స్లో ఎంత ఎఫిషియన్సీ పెరుగుతుందంటే పెద్దగా ఏం పెరగదు, ఎందుకంటే చాలా నామినల్ ఉంటుంది. అది అరౌండ్ 5-10% మాత్రమే మనకు మైలేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా మన ఇండియాలో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ వాడిన కార్స్లో ఎగ్జాంపుల్కి మనం మారుతి సుజుకి సియాజ్ అండ్ మారుతి సుజుకి ఎర్టిగా, ఇంకా మారుతి సుజుకి బ్రెజా లాంటి కార్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ టైప్ గురించి తెలుసుకుందాం. సెకండ్ టైప్ వచ్చేసి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆర్ ఫుల్ హైబ్రిడ్. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే సేమ్ ఇంతకుముందులానే ఐస్ ఇంజన్కి ఒక ఎలక్ట్రిక్ మోటార్, ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, ఇంకా ఒక జనరేటర్, ఈ రెండు మనకు ఐస్ ఇంజన్కి కపుల్ చేసి ఒక పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. సో ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్లో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఒక డెడికేటెడ్ బ్యాటరీ కూడా ఉంటుంది దీంట్లో. సో దీన్ని మనం ఈవీ మోడ్లో పెట్టుకొని ఓన్లీ మోటార్ మీద మనం అరౌండ్ 4-5 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయవచ్చు. ఇది ఎప్పుడు ఎలక్ట్రిక్ మీద వర్క్ చేయాలి, ఎప్పుడు ఐస్ ఇంజిన్ మీద వర్క్ చేయాలి, ఎప్పుడు రెండు కలిసి పని చేయాలనేది ఆటోమేటిక్గా దాని లోపల ఉన్న ఈసీవీ నుంచి అది కమాండ్ తీసుకొని అదే స్విచ్ అవుతుంది, మోడ్ స్మార్ట్గా అదే స్విచ్ చేసుకుంటుంది అనమాట. సో దాంట్లో మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎట్లా ఛార్జ్ అవుతుందో తెలుసుకుందాం. ఏం లేదు, ఇది కూడా సేమ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ప్రాసెస్ నుంచి ఛార్జ్ అవుతుంది. బేసిక్గా ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది మనకు సిటీలో బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే సిటీలో మనము హెవీ ట్రాఫిక్లో బండి నడుపుతుంటాం కదా, సో అప్పుడు ఎక్కువ మనం బ్రేక్ అప్లై చేస్తుంటాం. సో ఆ బ్రేకింగ్ వల్ల మనకి ఇది ఛార్జ్ అవుతుంది అన్నమాట. ఇది మనం హైవేతో కంపేర్ చేస్తే సిటీలో మనకు మైలేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎందుకంటే ఈ బ్రేకింగ్ ప్రాసెస్లో వచ్చే ఎనర్జీని ఇది స్టోర్ చేసుకోవడం వల్ల మనకు హైవే కన్నా సిటీలో ఎక్కువ మైలేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా హైవే విషయానికి వస్తే పెద్ద తేడా ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ బ్రేక్ సప్లై అయ్యాం కదా. అండ్ ఇంకొక విషయం, ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు మనం ట్రాఫిక్లో మూవ్ అవుతున్నప్పుడు ఇది ఎలక్ట్రిక్ మోటార్ మీద వర్క్ చేస్తుంది. కొంచెం నార్మల్ స్పీడ్కి పికప్ కాగానే అప్పుడు నార్మల్ మన ఐస్ ఇంజన్ మీద వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఒక ఘాట్ రోడ్ కానీ ఏదైనా అపీల్ కానీ ఎక్కుదామని ట్రై చేసినప్పుడు అప్పుడు రెండు కలిసి కాంబినేషన్లో రెండు వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా
ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ నుంచి మనకు ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే అరౌండ్ 30-50% ఎఫిషియన్సీ ఉంటుంది ఏది మైలేజ్లో. అది బేసిక్గా మనకు సిటీలో నడిపినప్పుడు 30-50% మైలేజ్ ఎఫిషియన్సీని చూడొచ్చు. అదే మనం హైవే మీద అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా మన ఇండియాలో ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్లో ఉన్న కార్స్ ఎగ్జాంపుల్స్గా చూస్తే గ్రాండ్ విటారా ఉంది, ఇంకా టొయోటా నుంచి హై రైడర్ ఉంది, ఇంకా టొయోటా నుంచి హై క్రాస్ ఉంది. ఇప్పుడు మనం థర్డ్ టైప్ గురించి తెలుసుకుందాం. థర్డ్ టైప్ వచ్చేసి ప్లగ్ ఇన్ హైబ్రిడ్. ఏం లేదు, ఇది కూడా సింపుల్గా సేమ్ ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ లానే, బట్ దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మోటార్ ఇంకొంచెం పవర్ఫుల్ ఉంటుంది, ఇంకా బ్యాటరీ సైజ్ పెద్దగా ఉంటుంది. ఇది బేసిక్గా ఒక ఈవీ కార్ని ఇంకా ఒక ఐసీ ఇంజన్ కార్ని రెండు కార్స్ని అంటే రెండు టెక్నాలజీస్ని ఈవీ ఇంకా ఐసీ ఇంజన్ టెక్నాలజీ రెండు ఒక దగ్గర పెట్టి చేసిన కారే ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ అనమాట. సో దీన్ని బేసిక్గా మనము ఒక ఎలక్ట్రిక్ కార్లా వాడచ్చు, లేదంటే ఒక ఐస్ ఇంజన్ కార్లా కూడా వాడచ్చు అనమాట. దీంట్లో బేసిక్గా మనకు ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జ్ సాకెట్ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ స్టేషన్స్ నుంచి. ఇంకా మనం ఫ్యూయల్ని జనరల్గా మన ఐస్ ఇంజన్స్ని ఎట్లా ఫ్యూయల్ చేస్తామో అట్లా దీన్ని రీఫిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ వచ్చేసి మనకు ఈ ఈవీ మోడ్లో అరౌండ్ 40-80 కిలోమీటర్స్ వరకు ఇది మనకు ఓన్లీ ఆన్ ఈవీ విత్ హెల్ప్ ఆఫ్ బ్యాటరీతోని మనకు మూవ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనం నార్మల్ ఐస్ ఇంజన్ మీద డిపెండ్ కావచ్చు. ఇంకా ఇది చాలా స్మూత్ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఇండియాలో ఈ కార్స్ వచ్చేసి ఓన్లీ లగ్జరీ కార్స్లో అవైలబుల్ ఉంది. మనం ఈ 3 టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా హైబ్రిడ్ కార్స్లో. సో నా సజెషన్ అయితే మీరు ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్కి వెళ్తే ఓన్లీ లగ్జరీ కార్స్ ఉంటాయి, లైక్ BMW, మెర్సిడీస్లో ఉంటుంది. సో అది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. నా సజెషన్ అయితే మీరు ఒకవేళ సిటీలో ఎక్కువ కమ్యూట్ చేస్తాను, మేము బాగా తిరుగుతాం సిటీలో అనుకుంటే మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్కి వెళ్ళొచ్చు, బెస్ట్ చాయిస్ ఉంటుంది, కానీ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. లేదు నేను అంత కాస్ట్ అఫోర్డ్ చేయలేను అనుకుంటే మీరు మైల్డ్ హైబ్రిడ్ కూడా చూస్ చేసుకోవచ్చు. అందులో కూడా మీకు రెగ్యులర్ కార్ కన్నా కొద్దిగా మీకు మైలేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకోగలుగుతా అనుకుంటే తీసుకోండి, అది బాగుంటుంది. ఎందుకంటే అందులో మనకు ఎఫిషియన్సీ వైజ్గా చూస్తే అది కొంచెం చాలా ఎక్కువ ఎఫిషియన్సీ ఇస్తుంది సిటీలో అయితే. సిటీలో రెగ్యులర్ తిరిగే వాళ్ళకు నా సజెషన్ అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకోండి. థ్యాంక్ యూ.